గుంటూరు జిల్లాలో విజ్ఞాన విద్యా సంస్థల అధినేత రత్తయ్య గారి అబ్బాయే లావు శ్రీకృష్ణదేవరాయలు. తను క్రిందటిసారి వైసీపీ తరపున నర్సరావుపేట ఎంపీ అయితే ఈ దఫా తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ అయ్యారు. అదే సందర్భంలో తను ఇప్పుడు పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా పార్లమెంటరీ పార్టీకి లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. తనకి మొన్న ఈ విదేశాలకి నరేంద్ర మోడీ సర్కార్ పంపించినటువంటి బృందంలో తను ఒక బృందంలో ఉన్నారు. తను ఇప్పుడు అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారు. ఏ దేశం వెళ్ళినా పాకిస్తాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేకపోయింది. పాకిస్తాన్ అంటే ఉగ్రవాద దేశం అనే భావన వాళ్ళందరిలో ఉంది. ప్రపంచంలో ఏ ఉగ్రవాద ఘటన జరిగినా దాని తీగ ఎక్కడో చోట పాకిస్తాన్లో ఉంటుందన్న విషయాన్ని ప్రతి దేశం అంగీకరిస్తుందంటూ ఆయన తాజాగా అక్కడి నుంచి వచ్చాక చెప్పుకొచ్చారు. ఆయన దక్షిణాఫ్రికా, ఇథియోపియా, ఖతార్, ఈజిప్ట్కి వెళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్కు దారితీసిన పరిస్థితులను అన్ని దేశాల ప్రతినిధులకు వివరించాం. పాకిస్తాన్ ఒకవైపు తాము ఉగ్రవాదంతో బాధపడుతున్నామని చెప్తూ మరో భారత్ మీదకు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది. అందువల్ల పాకిస్తాన్ మాటలు చేతలు వేరువేరుగా కాకుండా రెండింటినీ కలిపి చూడాలని కోరామని చెప్పుకొచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలకు స్పష్టమైన నిర్వచనం ఖరారు చేసి వాటిని పెంచి పోషిస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలన్న భారత ప్రతినిధి బృందం డిమాండ్ని 4 దేశాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నట్టు విషయాన్ని చెప్పుకొచ్చారు.